నాకు టికెట్ రాకుండా చేయాల్సిన అవసరం తులసికి తప్ప ఇంకెవరికి ఉంటుందిరా? వాళ్ళెవరంటే అది ఎవరు కాదు, నేనే. పార్టీ ఆఫీస్కి వెళ్ళి సూర్యప్రతాప్ గారితో మాట్లాడి మీ నాన్నకి ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేసింది నేనేనండి. ఇవాళ ఏప్రిల్ 1 కూడా కాదే నన్ను ఫూల్ చేయడానికి. నువ్వు తన మీద కొండంత నమ్మకాన్ని పెట్టుకున్నావు సిద్ధు. కానీ తను నిన్ను, నీ నమ్మకాన్ని ఒక వెంట్రుకలా తీసి పడేసింది. నువ్వు తనని ప్రేమించావు కావచ్చు, కానీ అది నిన్ను ఒక సాటి మనిషిలా కూడా చూడలేదు సిద్ధు. లేదంటే ఇంత దారుణానికి ఎలా ఒడిగడుతుంది? ఇలా ముందు మీ నాన్నని పదవికి దూరం చేస్తుంది, తర్వాత నిన్ను మీ నాన్నకి దూరం చేసింది, ఇప్పుడు అత్తయ్యని కుటుంబానికి దూరం చేస్తుంది. నాకు తెలిసి ఇదంతా ఒక పథకం ప్రకారమే నీ తులసి చేస్తోంది సిద్ధు. మా మావయ్య గారు టికెట్ క్యాన్సిల్ చేయబట్టే కదా ఇవాళ అత్తయ్య గారు గెలవగలిగారు. నీకు తులసి కావాలి, కానీ దానికి కావాల్సింది నువ్వు కాదు సిద్ధు, నీ బ్యాక్గ్రౌండ్. అది నిజంగానే నిన్ను ప్రేమించుంటే ఖుషీని ఎప్పుడో వాళ్ళకి అప్పగించేది. నిజంగా నిన్ను నమ్ముంటే నీతో హ్యాపీగా కాపురం చేసేది. నిజంగా నువ్వు కావాలి అనుకుంటే నీతో బిడ్డని కనేది, నీ మాటల్ని గౌరవించేది. ఇప్పుడైనా నన్ను నమ్ము సిద్ధు, దానికి ఒళ్ళంతా స్వార్థమే. నీకు భార్యగా ఉండే అర్హత దానికి అస్సలు లేదు. అయినా సరే